ఒక పాస్టర్ గారు 10 ఆజ్ఞల గురించి ఇలా మాట్లాడారట. ఈ 10 ఆజ్ఞలు మనకు వాడుకలో లేవు అని చర్చిలో ప్రకటించాడు. 10 ఆజ్ఞలు వాడుకలో లేవు. అంటే అది ఇక మనకు అనవసరం అని ఆయన ప్రకటించాడు. కానీ మరో పాస్టర్ గారు ఏమన్నాడంటే, లేదు లేదు 10 ఆజ్ఞలు అనేటువంటివి మనము రాబో దినాల్లో ఇంకా ప్రశస్తమైనటువంటి రీతిలో వాటిని చూడబోతున్నాం అన్నారట. ఇప్పుడు మనం ఏది నమ్మాలి? 10 ఆజ్ఞలు పాటించాలనా? లేకపోతే 10 ఆజ్ఞలను మనము పాటించాల్సిన అవసరం లేదనా? ఈ యొక్క సందిగ్ధ పరిస్థితి క్రొత్త నిబంధన సంఘానికి ఉంది. 10 ఆజ్ఞలు అనేవి చాలా ప్రశస్తమైనవిగా దేవుడే తన చేతి వ్రాతతో మోషేకు రాసి ఇచ్చాడు. దేవునికి స్తోత్ర. దేవుడు రాసిచ్చినటువంటి ఆ ప్రశస్తమైనటువంటి ఆజ్ఞలు, ఈ ప్రశస్తమైనటువంటి ఆజ్ఞలు దేవుడు రాసిచ్చాడు. కానీ ఆ ఆజ్ఞలను పాటించమని దేవుడు చెప్పాడు. ఒక్క మనిషి కూడా ఆ ఆజ్ఞలను నెరవేర్చలేదు. ప్రపంచంలో పాత నిబంధన గ్రంథములో కానీ క్రొత్త నిబంధన గ్రంథములో కానీ ఒక్క మనిషి కూడా 10 ఆజ్ఞలు లేకపోతే ధర్మశాస్త్రాన్ని పాటించలేక విఫలమైపోయారు. కాబట్టి మనిషిని విఫలము చేస్తున్నటువంటి, ఎవరిని కూడా నీతిమంతులుగా తీర్చలేని ఒక ధర్మశాస్త్రము అనేది దేవుడు ప్రజలకిచ్చాడు. అయితే ఎందుకు ఇచ్చాడు ఈ యొక్క ధర్మశాస్త్రం? బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెబుతుంది. మనకి 5 కాండాలలో 613 ఆజ్ఞలు ఉన్నాయంట మొత్తం. అంటే ధర్మశాస్త్రములో 600 ఎంత 613 ఆజ్ఞలు మనము పాటించాలని ఇవ్వబడింది. 10 ఆజ్ఞలే పాటించలేకపోతే 613 ఆజ్ఞలు నేర్చుకునేది ఎప్పుడు? వాటిని పాటించేది. అంటే మనకి మొత్తము పాత నిబంధన గ్రంథంలో నేను చెప్పింది ధర్మశాస్త్రం 5 కాండాలు, అందులో 613. కానీ పాత నిబంధన గ్రంథంలో 1050 ఆదేశాలు ఉన్నాయి అని చెప్తారు. ఎంత? కాబట్టి ఇవన్నీ కూడా క్రొత్త నిబంధనలో కూడా ఏమిటి? యేసు ప్రభు వారు 105 ఆజ్ఞలు ఇచ్చారట. నాకే ఆశ్చర్యం వేసింది. యేసు ప్రభు వారు కూడా 105 ఆజ్ఞలు ఇచ్చారు. అయితే మనము చాలా బాగా మన గ్రహింపులోకి ఉన్నటువంటిది ఏమిటి అంటే 10 ఆజ్ఞ. కాబట్టి మోషే ఆ సీనాయి పర్వతం మీదకెళ్ళి 40 రోజులు ఉపవసించి దేవునితో ముఖాముఖిగా మాట్లాడి ఆయన దగ్గర నుండి తీసుకొచ్చినటువంటి ఆజ్ఞలు 10. ఈ 10 ఆజ్ఞలు కూడా నేను కూడా పాటించి దీంట్లో సక్సెస్ అవ్వలేదు. మీరెవరైనా అయ్యారో ఏమో తెలియదు. నేను 10 ఆజ్ఞలు పాటించలేదు. మీరు కూడా పాటిస్తున్నారో పాటించి గెలుస్తున్నారో నాకు తెలియదు. అయితే ఎవరికి సాధ్యము కాలేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మొన్న అర్ధరాత్రి నేను మా ఇంట్లో నుండి బయలుదేరేటప్పుడు మా అమ్మ కొన్ని కంప్లైంట్ చెప్తుంది. నేను చాలా ఫాస్ట్గా బయలుదేరుతున్నా. మా అమ్మ అంటే నాకు ప్రాణం. ఆమె ఏదో కంప్లైంట్ చెప్తుంది. నేను కొంచెంసేపు ఆగితే బస్సులు వచ్చేస్తాయి. నేను వెంటనే బయలుదేరి వచ్చేసాను.
బాధేస్తుంది. అరే! అమ్మ ఏమేమో చెప్పాలనుకుంటుంది. అంతకు ముందు ఉన్నాను గదా! చెప్పిండొచ్చు కదా! అని. ఆమె ఏమో ఏమి ఏమో చెప్పాలనుకుంటుంది, వదిలిపెట్టి వచ్చేసానే. కాబట్టి 10 ఆజ్ఞల్లో నేను పాటించలా. ఆ ఫీలింగ్ ఉంది నాకు. కాబట్టి ఇప్పుడు దేవుని దగ్గరకొస్తే నిన్ను కని, పెంచి, పెద్ద చేసి, ఇంతగా నీకోసం ప్రయాసపడిన తల్లి నీకు చెబితే నువ్వు వినకుండా వచ్చావా? అని అంటది ధర్మశాస్త్రం. అప్పుడు నేను ఎట్లా వాక్యం చెప్పేది ఇక్కడికొచ్చి? చెప్పమ్మా. చాలా అసలు క్రైస్తవ జీవితం అంటే ఆ పదునైన కత్తి మీద నడిచేట్టుగా ఉంటది. అది క్రైస్తవ జీవితం. కాబట్టి ఈ ఆజ్ఞలన్నిటినీ కూడా మనము పాటించాలి. పాటించి మనము దేవుని చేరుకోవాలి. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఈ ఆజ్ఞలన్నీ మనము పాటించాలి అని ప్రతి మనిషి కూడా ఏం చేస్తారు? చాలా మంది ఇళ్లలో పెద్ద బోర్డు రాసేస్తారు. 10 ఆజ్ఞలు, లేకపోతే ఒక ఇది పేపర్ చార్ట్ ఒకటి తీసుకొచ్చి తగిలిచ్చేస్తారు. నేను అనుకుంటా వీళ్ళు బాగా 10 ఆజ్ఞలు పాటించేవాళ్ళు అని. ఏమా 10 ఆజ్ఞలు ఇంట్లో పెట్టుకుంటే 10 ఆజ్ఞలు వచ్చిన వాళ్ళని పాటించమంటారో లేకపోతే వాళ్ళు పాటిస్తున్నారో మనకేం అర్థం కాదు. కాబట్టి దేవుడు మనకి చాలా ఆజ్ఞలు ఇచ్చాడు. కానీ మనం ఆజ్ఞలు నెరవేర్చడం సాధ్యము కాదు. అలాంటి బరువైన ఒక కాడి మన మీద ఎందుకు పెట్టాడు దేవుడు? ఎందుకు ఆయన అలాంటి కాడి మన మీద పెట్టాడు? కాబట్టి దేవుడు ఆయన చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. యేసు ప్రభు వారు 10 ఆజ్ఞల్ని ఆయన ఏం చేశాడంటే కుదించి 2 ఆజ్ఞలకు తీసుకొచ్చాడు ఈ ధర్మశాస్త్రాన్ని. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. రెండోది నిన్ను వలె నీ పొరుగువాడిని ఫినిష్ అయిపోయింది. కాబట్టి ఆ ధర్మశాస్త్రం అంతా కూడా ఇందులో ఇమిడి ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు చాలా స్పష్టంగా మనకు అక్కడ తీసుకొచ్చాడు. అపోస్తులుడైన పౌలు ఒకటే చెప్పాడు ఫైనల్గా ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు అనేటువంటి మాటలో ధర్మశాస్త్రం అంతా ఇమిడి ఉంది అని పౌలు స్పష్టం చేశాడు. ఈరోజు మనము ఈ యొక్క ఆజ్ఞల్లో మనం తీసుకొని వస్తూ ఉన్నాం. ఈ ధర్మశాస్త్రము ఈ 10 ఆజ్ఞలు ఉండాలా వద్దా? అమ్మా చాలా మందికి తెలియదు కదా. పాస్టర్ అమ్మకు తెలిసినట్టుంది. కాబట్టి ఈ ధర్మశాస్త్రం అనేటువంటిది లేక 10 ఆజ్ఞలు అనేటువంటివి మనకెందుకు ఇవ్వబడ్డాయి? దాని ప్రాముఖ్యత ఏమిటి? దాని ఉద్దేశం ఏమిటి? వాటిని గురించి మనము ఈ యొక్క నిర్గమకాండంలో మనము చదువుతా ఉన్నాం. ఎన్నో విషయాలు మనం నిర్గమకాండంలో నేర్చుకుంటా ఉన్నాం. ఇందులో మనము 10 ఆజ్ఞలు ఇచ్చిన ఉద్దేశము ఏమిటి? ఆ 10 ఆజ్ఞలు దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడు అని అంటే, అది దేవుడిచ్చిన ఉద్దేశం ఏంటంటే, దేవుడు ధర్మశాస్త్రము అనేటువంటిది పాపులను రక్షించడానికి ఆయన ఇచ్చాడు అన్నది ఈ యొక్క ఉద్దేశం. మనం చూస్తే పాపులను రక్షించడమా అంటే వాస్తవంగా బైబిల్ చెప్తుంది ఇశ్రాయేలు ప్రజలు అనేటువంటి వారు ధర్మశాస్త్ర నెరవేర్పులో లేదు, కానీ వారు ఎక్కడున్నారు అంటే దేవుని యొక్క ఒడంబడిక కింద ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు? దేవుని యొక్క ఒడంబడికలో వారు జీవిస్తున్నారు. అబ్రహాముతో దేవుడు ఒడంబడిక చేశాడు. ఆ ఒడంబడిక కింద ఉన్నారు వాళ్ళు. అదే పాత నిబంధనలో ఉన్న సారాంశం. అబ్రహాము సంతానాన్ని
దేవుడు ఆశీర్వదించి వారిని అభివృద్ధి చేసి వారిని ఉన్నత స్థితిలో ఉంచడమే ఈ ప్రపంచంలో దేవునికి ఉన్న గొప్ప ఉద్దేశం. అయితే ఆ ధర్మశాస్త్రం చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడాడు. అమ్మా, స్పష్టంగా ఏమంటున్నాడు? ధర్మశాస్త్రము చేత ఏ మనుష్యుడు నీతిమంతుడుగా తీర్చబడడు. మనం ఎందుకు ధర్మశాస్త్రం పాటిస్తున్నాం? నేను నీతి గలవాడిని, మా అమ్మ నాన్నకు భోజనం పెడుతున్నా, నేను నీతి కలిగినటువంటి వాడిని, పొరుగు వాడిని ప్రేమిస్తున్నా, నేను నీతి కలిగినటువంటి వాడిని, పొరుగు వాడిని ఏది నేను ఆశించడమో లేదు, నేను నీతి కలిగినటువంటి వాడిని, నేను నా దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను. కాబట్టి ఇవన్నీ చేస్తున్నా మనము నీతి గలవారం అనుకుంటాం. కానీ ధర్మశాస్త్రం ఏమంటుంది అంటే, ధర్మశాస్త్రము ఎవడిని నీతిమంతుడని తీర్చనేరదు. ధర్మశాస్త్రానికి ఆ శక్తి లేదంట. నేను నీతిమంతుడని తీర్పు తీర్చగల శక్తి లేదు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడో. పాత నిబంధన, క్రొత్త నిబంధన నువ్వు ఎక్కడ తీసుకున్నా మనం తెలిసేది ఏంటంటే, ధర్మశాస్త్రం అనేది ఏ మనుష్యుని నీతిమంతునిగా తీర్చబడదు అని స్పష్టంగా చెప్పి, అంటే ఈ యొక్క బైబిల్ అనేది అంటుంది మనల్ని నీతిమంతులుగా తీర్చే శక్తి లేదు. బైబిల్ వచనాలు మనం చాలా స్పష్టంగా చదవాలి. బైబిల్ వాక్యము మనకి బైబిల్లో ఉన్న దేవుణ్ణి చూపిస్తుంది. బైబిల్లో ఉన్న దేవుణ్ణి చూపిస్తుంది, బైబిల్లో ఉన్న పరిశుద్ధాత్మను చూపిస్తుంది, బైబిల్లో ఉన్నటువంటి పాప క్షమాపణను చూపిస్తుంది, బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు ఏం చూపిస్తుంది? ఆయన చిందించిన రక్తాన్ని చూపిస్తుంది, ఆ రక్త ప్రోక్షణను చూపిస్తుంది. ఇవి మనం గుర్తు చేసుకోకుండా, వాటి గురించి ఆలోచించకుండా వాక్యాన్ని పట్టుకుంటే అక్షరము ఏం చేస్తుందంట? ఆత్మ జీవింప చేస్తుంది, అక్షరము చంపుతుంది. అర్థమైంది? అక్షరం అంటే వాక్యమే. కాబట్టి బైబిల్ అనేటువంటిది వాక్యము బ్రతికించే శక్తి కాదు, అది వాక్యం అక్షరం చంపుతుంది, ఆత్మ జీవింప చేస్తుంది. కాబట్టి నీవు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆత్మ సంబంధిగా మారి, దేవునికి స్తోత్రా. నువ్వేదో శరీర సంబంధంగా వాక్యాలు చదువుకొని అమ్మ నాన్న సన్మానించాలి, శాల్వేసి దండేసిస్తే సన్మానం, అంతే కదా. ఆ దేవుని ప్రేమించాలి, దేవుని గణపరచాలి, ఆ పాటలు పాడి స్తుతి చేస్తున్నాను అని చెప్పి, పొరుగు వాడిని ప్రేమించాలి అని ఏదో ఒక చిన్న చిన్న కార్యాలు చాలామంది చేస్తూ ఉంటారు, అంతే అయిపోయింది అనుకుంటాం. కానీ అవి ఏది కూడా నిన్ను నీతిమంతునిగా, నీతిమంతురాలుగా తీర్చ. ఇక్కడ ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి ఉద్దేశం ఏమిటంటే, ఒకటి దేవుని యొక్క మహిమను, ఆయన పవిత్ర పరిశుద్ధ జీవితాన్ని, ఔన్నత్యాన్ని బహిర్గతము చేయడానికి. దేవునికి స్తోత్రం. దేవుడు మహిమ కలవాడు, ఆయనలో ఎంత మాత్రము కూడా పాపము లేదు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని చూసిన వెంటనే మనకు అర్థమైపోయింది, ఆయన మహిమ గలవాడు, మనలో ఏ యోగ్యత. అది గుర్తించాలి మొదట, అది గ్రహించాలి ప్రతి మనుష్యుడు కూడా. కాబట్టి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చింది, నువ్వు ఏ కండిషన్లో ఉన్నావో నీకు చెప్పడానికి ధర్మశాస్త్రం ఇచ్చాడు, నీ కండిషన్ చెప్పడానికి.
కాబట్టి ధర్మశాస్త్రం దగ్గరికి వెళితే మనము ఏమాత్రము కూడా పరిపూర్ణత లేని, యోగ్యత లేని, పవిత్రత లేని, దేవుని పోలిక లేని వారుగా కనపడతాం. కాబట్టి బైబిల్ దగ్గరకు వస్తే తేలిపోతుంది. ఎంతటోడైనా కూడా దేవుని వాక్యం దగ్గరకు వస్తే అతడు ఎంత దోషిగా ఉన్నాడో, ఎంత పాపిగా ఉన్నాడో, ఎంత అయోగ్యుడుగా ఉన్నాడో అర్థమైంది. చాలా మంది లోకంలో నోట్లోనే నీతిమంతులు, నోట్లో చెప్పేస్తారు, మా నాయకుడు అంత నీతిమంతుడు భూమి మీద ఎవడు లేడు అంట. బైబిల్ దగ్గరకు వచ్చి చెప్పమని చూద్దాం, వాక్యానుసారంగా చెప్పమని చూద్దాం. ఎవడును నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. అయితే ఎవరున్నారు? దేవుడున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనకు దేవుడున్నాడు, ఆయన మహిమ కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆ మహిమను బహిర్గతం చేయడానికి ధర్మశాస్త్రము ఇవ్వబడింది. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 22వ వచనం నుండి మనకు ఈ మాటలు మనకు వివరించబడతాయి. ద్వితీయోపదేశకాండం 5:22, ఈ మాటలను యెహోవా ఆ పర్వతం మీద అగ్ని మేఘ గాఢాంధకారముల మధ్యలో గొప్ప స్వరముతో ఈ సమాజం అంతటితో చెప్పి 2 రాతి పలకల మీద వాటిని రాసి వారికి ఇచ్చెను. చూడండి, దేవుడు ఆ యొక్క అగ్ని మేఘ గాఢాంధకారము వాటి మధ్యలో దేవునికి స్తోత్ర. కాబట్టి ఆ అగ్ని మేఘ గాఢాంధకారం, భయంకరమైన అగ్ని జ్వాలలు, భయంకరమైనటువంటి గాఢాంధకారం పైన కనపడుతుంది. ఆ మేఘాలు పొగ వస్తుంది కదా, ఇప్పుడు పొగేస్తున్నారు పాస్టర్లు, అమ్మా డబ్బా పెట్టి పొగేస్తున్నారు కదా. ఆ మేఘం మహిమ గల మేఘం, అట్లా ఆ రోజుల్లో మేఘం, మహిమ మేఘం. కాబట్టి అగ్ని జ్వాలల మధ్యలో, గాఢాంధకారపు మధ్యలో, ఆయన మేఘాల మధ్యలో గొప్ప స్వరముతో ప్రత్యక్షమై ఆయన 10 ఆజ్ఞలను వారికి ఇచ్చాడు. అప్పుడు కనీసం ఆ కొండను తాకడానికి కూడా వాళ్ళకి యోగ్యత, అర్హత లేదు. తాకితే చచ్చిపోతారు, వాళ్ళు చనిపోతారమ్మా, కాలి బూడిదైపోతారు. అందుకే అస్సలు జంతువైనా సరే, మనుషులైనా సరే కొండను తాకకూడదు ఆజ్ఞాపించాడు, శాసించాడు దేవుడు. అంత మహిమ కలిగిన దేవుడుగా తన ప్రత్యక్షతను వారి ముందు కనపరిచాడు. అందుకే నువ్వు తాకొద్దు అన్నప్పుడు వారి అయోగ్యత బయటపడింది. ఆయన తన అగ్ని మధ్యలో, మేఘముల మధ్యలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన మహిమ గల సింహాసనము, ఆ ఔన్నత్యం మనకు కనపడుతుంది. రెండోదిగా, ఈ యొక్క ధర్మశాస్త్రం ఇచ్చిన ఉద్దేశం ఏమిటంటే మనిషి యొక్క పాపాన్ని బహిర్గతం చేయడానికి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మనిషి పాపాన్ని బహిర్గతం చేయడానికి ఇచ్చాడు అని రోమా 7:7లో మనం చూస్తే, రోమా 7:7-13 మరలా. కాబట్టి ఏమందుము, ధర్మశాస్త్రము పాపమాయనా? అట్లనరాదు. ధర్మశాస్త్రము వలననే కానీ పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. కాబట్టి ఇక్కడ స్పష్టంగా చెబుతున్నాడు. అట్లయితే ధర్మశాస్త్రం పాపమా? ఏ మనిషిని కూడా పరిశుద్ధపరచలేని ఆ పరిస్థితిలో ఉన్నటువంటి ధర్మశాస్త్రం వేస్టా? అట్లా అనరాదు. అంటే అక్కడ వేస్ట్ చేయడానికి అవకాశము దేవుని వాక్యము ఇవ్వలా. ఏమంటుంది? ధర్మశాస్త్రము పాపము కాలేదు, కానీ ధర్మశాస్త్రం అనేటువంటిది ప్రతి మనిషిని పాపాన్ని బహిర్గతము చేసే శక్తి కలది. దేవునికి స్తోత్రం.
కాబట్టి పాపాన్ని బహిర్గతం చేయడానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. తిమోతి 1:9లోను, యాకోబు 1:22 నుండి 25 వరకు కూడా ఈ పాపమును బహిర్గతము చేసే శక్తి కలిగినటువంటిది ధర్మశాస్త్రం అని దేవుని వాక్యం చెప్తుంది. తరువాత ఇశ్రాయేలు ప్రజలని ఆయన ఎన్నుకున్నాడని, వారు ప్రత్యేక పరచబడ్డారని, ధర్మశాస్త్రాన్ని పాటించేటువంటి ప్రజలని దేవుడు లోకానికి తెలియజేయడానికి వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడి కంటే ధర్మశాస్త్రమే ఎక్కువ. బైబిల్ బయలుపరిచే యేసు ప్రభుని నెట్టేశారు వాళ్ళు, ధర్మశాస్త్రాన్ని పట్టుకున్నారు. ఎందుకంటే వారు దేవుని చేత ఎన్నుకున్నప్పుడు దేవుడు తన స్వహస్తాలతో రాసిచ్చినటువంటి ధర్మశాస్త్రం అది. అందుకని ధర్మశాస్త్రాన్ని పట్టుకున్నారు వాళ్ళు గట్టిగా. ఈ రోజుకి యేసు ప్రభు మాకొద్దు, ధర్మశాస్త్రమే ముద్దు అంటారు. కాబట్టి ఈ ప్రపంచంలో ధర్మశాస్త్రమును వారు పట్టుకొని ఈ లోకములో జీవిస్తూ ఒక ప్రత్యేక జనాంగంగా వారు ఉన్నారు. ఇప్పుడు ప్రపంచంలో ఎవరి గురించి చెప్పకపోయినా 24 గంటలు ఎవరి గురించి మాట్లాడతారు? ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడడానికి కారణం ఏంటి? వాళ్ళ చేతుల్లో ధర్మశాస్త్రం ఉంది. లోకముచే ప్రత్యేకించబడే వ్యక్తిగా ఉండడానికి ఈరోజు మన చేతుల్లో కూడా బైబిల్ ఉంటాయి. బైబిల్ చూసిన వెంటనే అంటారు, వీళ్ళు ప్రభుని అంగీకరించి ప్రభుని ఫాలో అయ్యేటువంటి. కాబట్టి ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాం అంటే, ఒకటి సత్యాన్ని తెలుసుకున్నాం, రెండోది జీవాన్ని పొందుకున్నాం, మూడోది మార్గములో నడుస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. అవును, సత్యం మనకు అర్థమైపోయింది, సత్యం తెలిసింది. రెండోది జీవాన్ని పొందుకున్నాం, మూడోది ఆ మార్గములోనే మనము నడుస్తూ ఉన్నాం. కాబట్టి ధర్మశాస్త్రము అనేటువంటిది మనకు దేవుడిచ్చినటువంటి ఉద్దేశాన్ని మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు, నాలుగోది ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు దైవిక జీవన ప్రమాణము కలిగి ఉండేట్లుగా వారు జీవించడానికి ఈ ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ద్వితీయోపదేశకాండం 4:1-5:29లో ఈ మాటలు చెప్పబడింది. అంటే ఒక దైవిక జీవన ప్రమాణం. ఈరోజు ఒక మనవడు తన తాతను చంపేశాడు. ఎందుకు చంపాడు అంటే, ఇంకొక మనముణ్ణి ఆయన ఫ్యాక్టరీస్ మీద దాని మీద అధికారం చేశాడంట. వీడికి నచ్చలా, ఆయన ఫ్యాక్టరీ, ఆయన ఎవరికి నచ్చితే వాడిని అధికారి చేస్తాడు, వాళ్ళ చేతికి అప్పగిస్తాడు. ఇంకొక మనవడు వచ్చి ఏం చేశాడు? వాడిని ఆయన్ని చంపేశాడు. ఈరోజు జరిగిన న్యూస్లో చూస్తాం. అంటే ఈరోజు ఏది తప్పో ఏది ఒప్పో అతడంట, అదేమో పొడులు వేసుకుంటారు కదా, అదేది బ్రౌన్ షుగర్ ఏదో ఆ మత్తులో చంపాడంట. గొప్ప పేరుగాంచినటువంటి వ్యాపారవేత్త ఆయన చంపేశాడు. మనిషి ఈ రోజుల్లో ఏ పరిస్థితిలోకి వచ్చాడు అంటే, ఏది తప్పో ఏది ఒప్పో అసలు అర్థమో కావడం లేదు. ఈరోజు పరిస్థితులు మారిపోయాయి. మొన్నెవడో భార్యను ముక్కలుగా నరికేశాడు. నేను చేసింది న్యాయమే అన్నాడు వాడు. ముక్కలు నరికింది న్యాయం అంట. అంటే అతనికి తప్పేంటో ఒప్పేంటో తెలియడం లేదు. కాబట్టి ఒక మనుష్యుడు తన తప్పును తాను తెలుసుకోవాలంటే వానికి ఒక కొలబద్ద కావాలి. ఆ కొలబద్దే ధర్మశాస్త్రము. హల్లెలూయా. ఏ తప్పన కానీ 10 ఆజ్ఞలు పెట్టుకొని ఆ 10 ఆజ్ఞలు పెట్టుకొని వాళ్ళు చేసిన దాన్ని మనం విశ్లేషిస్తే ఆటోమేటిక్గా తప్పో రైటా తేలిపోతాయి. అవునమ్మా.
అమెరికా గవర్నమెంటు 10 ఆజ్ఞలు పెట్టుకొని మేము ప్రజలను తీర్పు తీరుస్తాం అని 4వ ప్రెసిడెంట్ అప్పుడే తీర్మానం చేశాడంట. కానీ రాను రాను వచ్చిన ప్రెసిడెంట్లంతా కూడా ఏం చేశారు? అవన్నీ మార్చుకుంటూ వచ్చారు. చాలా రకాల పాపాలు, శాపాలు అన్నింటినీ, దరిద్రాన్ని వదిలిపెట్టేశారు భూమి మీదకి. అందుకే ఈరోజు అమెరికా యొక్క ఔన్నత్యం పడిపోయింది. కాబట్టి ప్రతి మనుష్యుడు కూడా తన జీవితానికి ఒక కొలబద్ద ఉండి, ఆ కొలబద్దను చూసి తన్ను తాను సరిచేసుకోవడానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడని దేవుని వాక్యము చెబుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ధర్మశాస్త్రము అనేటువంటిది దేవుడిచ్చిన ఉద్దేశం ఒకటి చూసా. రెండోది, ఈ ధర్మశాస్త్రం అంటే ఏమిటి? ధర్మశాస్త్రం అనేటువంటిది ఒకటి, అది అద్దం అంట. ఏంటమ్మా? అద్దం. నువ్వెలా ఉన్నావో చూపించేది అద్దం. నీ ఆత్మీయ జీవితాన్ని బహిర్గతం చేసేది ధర్మశాస్త్రం. అందుకే అది అద్దము అని చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22 నుండి 25 వచనాలు మనకు తెలియచేస్తుంది. మీరు వినువారు మాత్రమే కాక మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుడి, వాక్య ప్రకారము ప్రవర్తించు వారయుండుడి. ఎవడైనను వాక్యము వినువాడయుండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైన ఎడల అతడు అద్దములో తన సహజ ముఖమును చూసుకొని మనిషిని పోలి ఉన్నాడు. వాడు తను చూసుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరిచిపోను కదా. కాబట్టి ఈరోజు మనము ధర్మశాస్త్రం ఎలాంటిది అంటే అది ఒక అద్దము. రెండవదిగా, ధర్మశాస్త్రము అనేటువంటిది అది ఎలాంటిది అంటే మనకు అది ఒక కాడి. యేసు ప్రభు అంటారు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతిని కలుగు చేస్తును. మీరు మీ మీద నా కాడి ఎత్తుకొనుడి. కాడి ఎత్తుకో అంటే కాడిని ఎత్తుకొని నడిచేటువంటి జీవితం, క్రమబద్ధంగా జీవించడానికి మనము నిర్ణయించుకున్నటువంటి వారము. దేవునికి స్తోత్ర. అంతే కదా. ఇప్పుడు మనం ఎలా జీవించాలి? క్రమబద్ధంగా, ఇష్టానుసారంగా కాదు, క్రమబద్ధంగా జీవించడానికి నేర్చుకున్నటువంటి వారము. కాబట్టి రెండోది, అది మనకు ఒక కాడి. ధర్మశాస్త్రం అనేది ఒక కాడి. అయ్యా, ధర్మశాస్త్ర ప్రకారంగా నేనేం చేయాలి? నా జీవితాన్ని సరిచూసుకుంటున్నా. మూడోదిగా, ఈ యొక్క ధర్మశాస్త్రం ఏమంటంట, అది ఒక స్కూల్ మాస్టర్ లాంటిది. ఒక స్కూలు మాస్టర్. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం నుండి 4వ అధ్యాయం 7వ వచనం వరకు కూడా మనకి ఒక మాస్టర్ లాగా ప్రత్యక్షమవుతుంది. విశ్వాసం వెల్లడిగాక మునుపు చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారము. కాబట్టి విశ్వాస మూలమున తీర్చబడినట్లు బాలశిక్షకుడు అంటే టీచర్. చిన్నపిల్లల్ని వాళ్ళకు టీచ్ చేసి సరైనటువంటి విషయాన్ని బోధించడానికి టీచర్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా ధర్మశాస్త్రం అనేది మనలను క్రీస్తు దగ్గరకు నడిపించే టీచర్. నాలుగోదిగా, ధర్మశాస్త్రం అనేటువంటిది ఒక నీడ. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనంలోను, కొలసీ పత్రిక 2వ అధ్యాయం 14 నుండి 17 వచనాల్లో అది ఒక నీడలాగా ఉంది. దేనికి నీడ? రాబోతున్న
మేలుల ఛాయ కలది. దేవునికి స్తోత్ర. కాబట్టి రాబో మేలు దగ్గరకు నడిపించే శక్తి కలిగింది ధర్మశాస్త్రం. దేవునికి స్తోత్ర. అయితే చూడండి, ధర్మశాస్త్రము అనేటువంటిది మనకి నీతిమంతులుగా తీర్చడానికో, మనల్ని రక్షించడానికో, మనల్ని పరిశుద్ధపరచడానికి శక్తి లేకపోయినా, ధర్మశాస్త్రం అనేటువంటిది మన స్థితిని చూసి మనల్ని ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి దారి చూపించేటువంటిదిగా ఉంది. అందుకని ధర్మశాస్త్రము అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ధర్మశాస్త్రాన్ని మనము కొట్టివేయడం కాదు. యేసు ప్రభు కూడా అన్నారు ఏంటంటే, ధర్మశాస్త్రాన్ని నేను కొట్టివేయడానికి రాలేదు, దాన్ని నెరవేర్చడానికి ఒకే మనిషి భూమి మీద. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన ఒకే ఒక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. సరే, మనము ఇక్కడ ధర్మశాస్త్రం విఫలమైన సంగతిని మనం చూడాలి. ధర్మశాస్త్రం ఏమైంది? విఫలమైంది. ఏ విషయంలో విఫలమైంది అంటే, ఎందుకు మనకు ధర్మశాస్త్రం మనల్ని ఏమీ చేయలేకపోయింది అంటే, ఏ విషయాలు చేయలేకపోయిందంటే, ఒకటి, ధర్మశాస్త్రం సాధించలేని కార్యాల్లో ఒకటి, ఎవరిని కూడా పరిపూర్ణుడుగా చేసే శక్తి ధర్మశాస్త్రానికి లేదు. ఎవరిని? హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 11 నుండి 19 వచనాలు, 10వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చదివినట్లయితే, ఏ మనిషిని కూడా ధర్మశాస్త్రం అనేది పరిపూర్ణునిగా చెయ్యలేదు. ఎన్ని ఆజ్ఞలు పాటించినా నిన్ను పరిపూర్ణతలోకి నడిపించే శక్తి మాత్రము ధర్మశాస్త్రానికి లేదు. తరువాత పాపాన్ని సమర్థించే శక్తి లేదు. 9 ఆజ్ఞలు నెరవేర్చాడు, ఒకటే కదా పర్వాలేదు యాక్సెప్ట్ చేయని చెప్పగలిగిన శక్తి. నువ్వు 9 ఆజ్ఞలు పాటించి ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా పూర్తిగా ధర్మశాస్త్రం అంతా తప్పిపోయినట్టే. కాబట్టి అయ్యా నువ్వు అన్ని పాటించావు కానీ నన్నేం చేయమంటావు, ఒకటి పాటించలా అంటది. కాబట్టి ధర్మశాస్త్రము అనేటువంటిది సమర్థించగల శక్తి ధర్మశాస్త్రానికి లేదు. తరువాత మూడోదిగా, ధర్మశాస్త్రం అనేటువంటిది సమర్థించే శక్తి, దానికి రెఫరెన్స్ అపోస్తుల కార్యం 13:38-39 వచనాలు, రోమా 3వ అధ్యాయము 20 నుండి 28 వచనాలు. తర్వాత మూడోదిగా మనం చూస్తే, ధర్మశాస్త్రం అనేది ఎవరికి నీతిని ప్రసాదించే శక్తి లేదు. నీతిని ప్రసాదించే శక్తి లేదు. గలతీ 2:21. తర్వాత నాలుగోది, ధర్మశాస్త్రానికి శాంతిని ప్రసాదించే, సమాధానం ప్రసాదించే శక్తి కూడా లేదు. గలతీ హెబ్రీ 9:9. తర్వాత గలతీ ధర్మశాస్త్రం అనేటువంటిది ఎవరికి కూడా జీవాన్ని ప్రసాదించే శక్తి కూడా లేదు. జీవాన్ని ప్రసాదించే శక్తి గలతీ 3:21. కాబట్టి ఈ ధర్మశాస్త్రం అనేటువంటిది మానవ జీవితంలో ఒక ప్రభావాన్ని చూపించే శక్తి లేదు, కానీ ప్రతి మనిషిలో ఉన్న లోపాన్ని బట్టబయలు చేసే శక్తి ఉంది. దేవునికి స్తోత్ర కదా. ఇప్పుడు మొక్కలుగా చేసినోడిని ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమ. అప్పుడు అతనికి అర్థమవుతుంది, ఓహో నేను నన్ను ప్రేమించినట్లుగా నా జీవిత భాగస్వామిని ప్రేమించలేదే. కాబట్టి ఎవరికి కీడు చేయకుండా ఉండాలని కదా ధర్మశాస్త్రం ఇచ్చింది. కాబట్టి ధర్మశాస్త్రం మాత్రమే ప్రతి మనిషిని కూడా ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో దాన్ని నిర్ధారిస్తుంది. అంతేకాదు, ఒక మనుష్యుడు పాప్య పరిశుద్ధుడా అని కూడా తేల్చి చెప్పగల శక్తి ధర్మశాస్త్రానికి ఉంది. ధర్మశాస్త్రము అనేటువంటిది ఈ 10 ఆజ్ఞల యొక్క ఔన్నత్యము అనేటువంటిది మనము చూసినట్లయితే, ఇందులో చాలా ఆశీర్వాదకరమైన సంగతులు మనకు తీసుకొచ్చి చూపిస్తుంది ధర్మశాస్త్రం. ఎందుకంటే
ధర్మశాస్త్రము లోపాన్ని చూపిస్తుంది. ఆ ధర్మశాస్త్ర మార్గములో మనం వెళ్ళినప్పుడు నేను లోపంగా ఉన్నాను, నేనేం చేయాలి అని మనము ఆలోచించినప్పుడు మనల్ని క్రీస్తు దగ్గరికి తీసుకొస్తారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు దగ్గర తీసుకొస్తారు. అప్పుడు యేసు ప్రభు వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వ్యక్తిగా, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు తన కుమారుణ్ణి పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనం దత్త పుత్రులు కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకు, హల్లెలూయా, ధర్మశాస్త్రానికి లోబడిన వాడు. కాబట్టి మనమంతా ధర్మశాస్త్రానికి లోబడిపోయి ధర్మశాస్త్రం అనే బంధకములో చిక్కుకొని పాపయ్యా 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 ఎప్పుడు ప్రార్థన చేసినా ఈ పాపిని కరుణించవా, అదే ప్రార్థన చేస్తాం. అయ్యా మా పాపాలను క్షమించయ్యా, మా దోషాలు క్షమించయ్యా, ఇదే పని. కాబట్టి ధర్మశాస్త్ర కాడి కింద ఎవరెవరు చిక్కుకున్నారో ఈ ప్రార్థనే చేస్తూ ఉంటారు. అర్థమవుతుందా? ధర్మశాస్త్ర కాడి కింద ఉండే ప్రతి ఒక్కడు ఏం ప్రార్థన చేస్తారు? నేను పాపిని, నేను దోషిని, అయ్యో నేనేమి నెరవేర్చలేకపోయానే. ఇప్పుడు నేను వచ్చి మా అమ్మని పట్టించుకోకుండా వచ్చి ఇక్కడ బలిపీఠం మీద నిలబడ్డా. కాబట్టి ధర్మశాస్త్ర కాడి కింద నేను లేను, దేవుడు నన్ను విమోచించాడు. నా పనిని దేవుడు పూర్తి చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు నా పనిని చేస్తున్నాడు. ఆయన అన్నాడుగా, ప్రేమించుటకు, ఆదరించుటకు, ధైర్యపరచుటకు. ఉదయాన్నే లేచి అన్న వెళ్ళిపోయాడా అని అడుగుతుందంట మా అమ్మ. అయ్యో వెళ్ళిపోయాడా లేదా, ఎంతసేపు అయింది అని మాట్లాడుతుంది. కాబట్టి దేవుడు ఆ రాత్రి ఏం చేసి ఉంటాడు? ఆమెని నేనున్నాను కదా, నిన్ను ఆదరిస్తాను కదా, నేను ధైర్యపరుస్తాను కదా, నేను బలపరుస్తాను కదా అని ఆయన చెప్పి ఉంటాడు. నేను చాలా దూరాలు పరిగెత్తా ఉన్నాను. కాబట్టి నేను కూర్చొని అందరికీ కూడా ఓదార్పు అన్నీ ఇచ్చి, మా పిల్లలు కూడా డాడీ ఎప్పుడు వస్తావు డాడీ, ఏమిటి డాడీ, అదే పరిస్థితిలోకి వచ్చేసారు. కాబట్టి ఏమిటి అంటే వీళ్ళందరికీ కూడా దేవుడే భద్రత, దేవుడే ప్రేమించేవాడు, దేవుడే కాచేవాడు. కాబట్టి మన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తున్నారు? క్రీస్తు. కారణం ఏంటంటే మనం ధర్మశాస్త్రములో నుండి యేసు క్రీస్తులోకి వచ్చేసాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ధర్మశాస్త్రం కింద లేదు. లేదు. కాబట్టి ఇప్పుడు మన పాపాలన్నీ కూడా ఆయన సిలువలో మోసేశాడు. ఇప్పుడు ధర్మశాస్త్రము మనల్ని చూసి, ధర్మశాస్త్రం వెరీ గుడ్, మీరు నీతిమంతులు అంటారు. ధర్మశాస్త్రమే చెబుతుంది మీరు పరిశుద్ధులు అని. ధర్మశాస్త్రమే చెబుతుంది మీరు దేవుని కుమారులు అంటారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈరోజు నీ కండిషన్ ఏమిటి? నీవు ధర్మశాస్త్ర కాడి కిందే ఉన్నావా, లేకపోతే యేసుక్రీస్తు రెక్కల నీడలోకి వచ్చావా? కాబట్టి యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. కాబట్టి ఈ పొజిషన్లో నిలబడ. ఏ పొజిషన్లో? శిక్షా విధి లేకుండా ఉండేటువంటి పొజిషన్లోకి వచ్చి నువ్వు మాట్లాడాలి ఇప్పుడు. అందుకే ఆత్మ జీవింపచేస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈ పొజిషన్కి రాకుండా నువ్వు ధర్మశాస్త్రాన్ని పెట్టుకొని బైబిల్ ఇలా చెప్తుంది కదా నువ్వెందుకు పాటించలేదని భర్తను అడగడం, భార్యను అడగడం, ధర్మశాస్త్రం పెట్టుకొని ఏంటి నువ్వు ఎన్ని పాటించలేదే, నేను ధర్మశాస్త్రం కింద లేను, నేను యేసుక్రీస్తులో ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి మనల్ని మనం దోషులుగా చూపించుకోవడానికి, ఎదుటోళ్ళని ఎత్తి పొడవడానికి ధర్మశాస్త్రం ఇవ్వలేదమ్మా.
మనల్ని క్రీస్తు దగ్గరికి, ఆ కృపలోనికి తీసుకురావడానికి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. దేవునికి స్తోత్ర. ఇప్పుడు నువ్వెక్కడున్నావు? దేవుని కృపలోకి వచ్చేసావు. దేవునికి స్తోత్ర. ఇప్పుడు కృప నీ మీద ఉన్నది. కాబట్టి బైబిల్ చదవండి, గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. కాలం పరిపూర్ణమైనప్పుడు తన కుమారుణ్ణి పంపెను, పుట్టి దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై, ధర్మశాస్త్రానికి లోబడిన వాడు ఆయన. దేవునికి స్తోత్ర. ఇప్పుడు మనల్ని ధర్మశాస్త్రములో నుండి మనల్ని ఆయన ఏం చేశాడు? విమోచించాడు. ఇప్పుడు మనము క్రీస్తులో ఉన్నాము. ధర్మశాస్త్రం మన మీద ప్రభుత్వము చేయదు. వెళ్ళి పాపినైన నన్ను కరుణించు తండ్రి అని ఇంకా నువ్వు వచ్చి ఆయన దగ్గర నువ్వు ఏదో అడగాల్సిన వాటిని వదిలేసి ఈ పాప క్షమాపణ గురించే మాట్లాడాల్సిన పని లేదు. నువ్వు అడగచ్చు. ఏంటి ప్రభువా, నాలో ఏ దోషం పోయినట్టుంది, దాన్ని కడగండి, నీ రక్తంతో ప్రోక్షించు, నా ప్రభువా నన్ను పరిశుద్ధునిగా చెయ్యి అని అడుగు. ఆ తర్వాత వచ్చి ఈ పాపికి నువ్వు కరుణిస్తావా, నాకు ఆ యొక్క సమస్య తీరుస్తావా, 10 రోజులు ఉపవాసం ఉంటాను ప్రభువా, అవసరం లేదు. నిన్ను నువ్వు సావగొట్టుకోవాల్సిన పని లేదు. నువ్వెక్కడున్నావు ఇప్పుడు? యేసుక్రీస్తు కుటుంబంలోకి వచ్చేసావు. దేవునికి స్తోత్ర. తప్పిపోయిన కుమారుడు అడిగాడు. ఏమడిగాడు? తండ్రి నా వాటా నాకి. ఆడు మంచోడా? చెడ్డోడే. కానీ అతడు ఏమంటున్నాడు? హక్కును కోరుతున్నాడు. నీకు హక్కు ఉంది. దేవుని దగ్గర డైరెక్ట్గా అడగొచ్చు. నాకు ఇవన్నీ కావాలి, హల్లెలూయా, నాకు ఇవ్వు ప్రభువా, నాకు ఇది కావాలి, నా తండ్రి నాకు ఇవ్వు అని విశ్వాసముతో నీవు పొందుకునే స్థాయిలోకి వచ్చేసావు కదా. నువ్వు చాలామంది బాగా ఉన్న డబ్బున్న వాళ్ళ దగ్గర ఏంటంటారు, నాకు కారు కావాలి, కారు ఇస్తేనే కాలేజీకి పోతాననే వాళ్ళు ఉన్నారు. మా నాన్న పేదోడు, సైకిల్ కూడా ఇవ్వాల. నేనైతే మా పిల్లలకి స్కూటీ, కాబట్టి స్కూటీలో పోయి వచ్చింది మా చిన్నమ్మాయి. అయితే నేను ఆశ్చర్యంగా చూసేది. నేను నడిచి నేను అల్లాడి తిప్పలు పడి, ఎందుకంటే మా నాన్న పేదోడయ్యాడు, నేనైతే క్రీస్తు ఐశ్వర్యములో ఉన్నా. దేవునికి స్తోత్రం. కాబట్టి నా బిడ్డలకి వాళ్ళు అడక్కముందే వాళ్ళకి పెట్రోల్కి ఇచ్చి, వాళ్ళు అడక్కముందే నీ దగ్గర డబ్బులు ఏమైనా ఉన్నాయా, ఒక 50 రూపాయలైనా పెట్టుకొని వెళ్ళు. నేను నన్ను ఎప్పుడు అడగలేదు వాడు, నేను ఇచ్చేస్తాను. ఏంటంటే వాళ్ళ పిల్లలు అంటే వాళ్ళకి ఏముంది? హక్కు ఉంది. మనం ఇంకా వెళ్ళి యేసు ప్రభా దయసు ప్రభా అని నీవు అడుక్కునే స్థితిలో నుండి నువ్వేం చేయాలి? నీ హక్కును స్వతంత్రించుకునే స్థితిలోకి రావాలి. దేవునికి స్తోత్ర. నువ్వు హక్కును స్వతంత్రించుకో. అందుకనే నీకు హక్కును పొందే అవకాశము దేవుడు ఇచ్చాడు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13, 14 వచనాలు ముగిచ్చేస్తానమ్మా, చూడండి. మరియు అపరాధముల వలను శరీరమందు సున్నతి పొందింట వలను మీరు మృతులై ఉండగా దేవుడు రాత రూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనము విరోధముగాను ఉండిన ఆ పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధాలన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మలను జీవింపచేసెను. దేవునికి స్తోత్ర. బాగా చదవండి వాక్యాన్ని. మిమ్మల్ని చాలా రిలీఫ్గా, ప్రశాంతంగా, ఒక విడుదల కలిగినటువంటి వ్యక్తిత్వంలోకి నడిపించేస్తారు. మనకు పాపిగా చూపించలే. ఇక్కడ మనం ఎలా కనపడుతున్నాం? పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, యోగ్యులుగా. ఎందుకంటే మన అపరాధాలన్నీ కూడా
అక్కడ సిలువ మేకు కొట్టి దాని చేవ్రాత తుడిచేయబడింది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఇప్పుడు చెప్పమా, నువ్వు పాపియా పరిశుద్ధురా? పరిశుద్ధులు. నువ్వు దాసుడా కుమారుడా? కుమారుడు కుమార్తె. హల్లెలూయా. కాబట్టి దేవుడు నిన్ను ఆయన ఆశీర్వాదకరంగా మార్చాడు. ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ధర్మశాస్త్రము అనేటువంటిది అవసరమా వద్దా? చూడండి, ధర్మశాస్త్రము ఇంపార్టెన్స్. ఏ దేశంలోనైతే, ఏ ప్రజల మధ్యలో అయితే ధర్మశాస్త్రము ఉండదో ఆ దేశ ప్రజలు ఎలా జీవించాలో వాళ్ళకు తెలియదు. వాళ్ళ తప్పేంటో తెలియదు. మనకు కూడా ధర్మశాస్త్రం వలననే పాపి అని గుర్తించాం. కాబట్టి ఆ పాపి అని గుర్తించినందువలన యేసుక్రీస్తు రక్తాన్ని ప్రోక్షించమని అడిగి క్రీస్తులో మనము పిల్లలుగా, పరిశుద్ధులుగా, కుటుంబ సభ్యులుగా మార్చబడి మనము దీవెనకరంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు చెప్పండి, నేను కుమార్తెను కుమారు, నేను దేవుని కుమార్తె, దేవుని కుమారుడు. నన్ను దేవుడు పరిశుద్ధపరిచాడు. ఇప్పుడు దేవుని కుటుంబంలో ఉన్న ఆస్తిలో నాకు భాగం ఉంది. దేవునికి ఏముందో అవన్నీ నీకు భాగమే. కాబట్టి ఏదైనా పనికిరాని మొక్కుంటే నాకు ఒకటి అని అడగాల్సిన పనిలా. స్వతంత్రంగా వెళ్ళి తీసుకునే హక్కు నీకుంది. దేవుడు నీకు ఏది కావాలన్నా నీకు ఇవ్వగల శక్తిమంతుడు. నీకోసమే అడుగుడి, నీ సంతోషం పరిపూర్ణం అగునంతగా నేను మీకు ఇస్తాను అని చెప్పాడు యేసు ప్రభు. కాబట్టి ఏదో చూద్దాంలే అని ఎమ్మెల్యే ఎంపీ చెప్పినట్టు కాదు. చూద్దాంలే అంటారు, ఇంకో వచ్చే సంవత్సరం మళ్ళీ చూద్దాంలే అంటే 5 ఏళ్ళు అయిపోతాయి. కానీ దేవుడు అలా కాదు. నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే అత్యధికంగా నీకు చేయగల సమర్థుడు, శక్తివంతుడు. ఆ దృష్టితో మనం చూడాలి.